ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వికలాంగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్తనైతే అందించింది. అదేంటంటే మనకి జనవరి నుంచి విడుదలవ్వాల్సిన 2025 జనవరి నుంచి విడుదలవ్వాల్సిన సదరం సర్టిఫికేట్లకు సంబంధించి స్లాట్లను ఏప్రిల్ 1, 2025 నుండి విడుదల చేయడం అయితే జరుగుతుందండి. ఓకేనా? సో ఇది ఎవరికి ఉపయోగపడుతుందంటే గతంలో అంటే లాస్ట్ 6 మంత్స్, 7 మంత్స్ నుంచి సదరం స్లాట్స్ బుక్ చేసుకొని స్టిల్ ఈ రోజుకి కూడా వెయిటింగ్ లిస్ట్‌లో ఎవరైతే ఉన్నాయో వారందరికీ కూడా ఈ యొక్క న్యూస్ అనేది హెల్ప్ అవుతుంది. అదేవిధంగా ఈ గతంలో అంటే ఈ యొక్క 3 మంత్స్, లాస్ట్ 5 మంత్స్‌లో ఎవరైతే అప్లై చేసుకోలేదో వికలాంగుల సర్టిఫికేట్‌కు అదేనండి సదరం సర్టిఫికేట్‌కు ఎవరైతే అప్లై అయితే చేసుకోలేదో వారందరికీ కూడా కొత్తగా అప్లై చేసుకునేందుకు ఆప్షన్ అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో ఎక్కడ అప్లై చేసుకోవాలి అంటే మనకిది గ్రామ వార్డు సచివాలయాల్లో ఆప్షన్ అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుందండి. అదేవిధంగా మీ సేవలో కూడా మనకి ఆప్షన్ అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఓకే. సో ఎవరైతే సదరం స్లాట్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారో దానికి ఏం కావాలిరా అంటే ప్రైమరీగా ఆధార్ కార్డ్ అయితే ఉండాలి. ఓకేనా? ఆధార్ కార్డ్‌తో పాటు మనకి ఆధార్ కార్డ్‌కి ఫోన్ నంబర్ లింక్ ఉండాలి. ఓకేనా? అదేవిధంగా ఎవరైతే సదరం స్లాట్ బుక్ చేస్తున్నారో వికలాంగులై ఎవరైతే ఉన్నారో వారు తప్పనిసరిగా వారి యొక్క మోల్స్ అంటారు కదండీ! పుట్టుమచ్చలు రెండిటినైతే తెలియజేయాల్సి ఉంటుంది. ఎక్కడైతే సదరం స్లాట్ బుక్ చేస్తారో అక్కడ. బట్ చాలామంది అండి ఏం చేస్తారంటే సదరం స్లాట్ బుక్ చేసేటప్పుడు ఆ మోల్స్ అనేవి నచ్చింది ఎంటర్ చేస్తారు. సో దయచేసి అలా మాత్రం చేయకుండా మాక్సిమం అప్లికేషన్ ఫార్మ్‌లు మీరు రాసేటప్పుడే దయచేసి దాన్ని క్లారిటీగా రాయండి. అదేవిధంగా ఆన్‌లైన్ చేసేటప్పుడు కూడా ఆ యొక్క వివరాలను నమోదు చేయమని చెప్పండి. ఓకేనా? యాస్ ఎ డిస్ట్రిక్ట్ అసిస్టెంట్‌గా సచివాలయంలో ఉద్యోగిగా నేనెప్పుడు కూడా ఎవరైతే సిటిజన్ నుంచి అడిగి మరి తెలుసుకొని మరి ఎంటర్ అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో హోప్ అందరూ కూడా ఇలానే చేస్తున్నారు అనుకుంటున్నాను. ఎక్కడైనా సరే చేయకపోతే మీరైతే విషయాలనైతే తెలియజేయండి. ఓకే. ఫైనల్‌గా అప్లికేషన్ ఫార్మ్ అయితే ఉండాలి. సో చాలా దగ్గర అప్లికేషన్ ఫార్మ్ యాక్సెప్ట్ చేయరు. బట్ మీరైతే విధిగా అప్లికేషన్ ఫార్మ్ తీసుకోండి. ఆధార్ కార్డ్ తీసుకెళ్ళండి. అదేవిధంగా ఆధార్‌కి ఫోన్ నంబర్ లింక్ అయినటువంటి మొబైల్‌ని పట్టుకు వెళ్ళండి. అదేవిధంగా ఎక్కడ స్లాట్ బుక్ చేసుకోవాలని ముందుగానే డిసైడ్ అవ్వండి. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు మనకి స్లాట్స్ అనేవి మనకి దగ్గరలో ఉన్నటువంటి ఏదైతే ఏరియా హాస్పిటల్స్ గానీ, లేకపోతే మనకి కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ పెద్దవి ఏవైతే ఉంటాయో హాస్పిటల్స్ గానీ, లేదా డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్‌లో కూడా ఓపెన్ అవ్వడం అయితే జరుగుతున్నాయి కాబట్టి, ఎక్కడ స్లాట్ బుక్ చేసుకోవాలని ముందుగానే డిసైడ్ అవ్వండి. ఓకే. సో ఇవన్నీ మీరైతే రెడీ చేసుకున్న తర్వాత సచివాలయంకి ఎప్పుడండి ఏప్రిల్ 1 తరువాత మీరైతే సచివాలయాన్ని అయితే విజిట్ చేయండి. లేదా మీ సేవనైతే విజిట్ చేయండి. అక్కడ స్లాట్స్ ఓపెన్ అయ్యాయని తెలుసుకున్న వెంటనే దయచేసి ఆన్‌లైన్ అయితే చేసుకోండి. ఓకే. సో గతంలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క పరిస్థితి ఏంటి? అంటే వన్స్ అప్లై చేసుకున్నవారు, అదేవిధంగా గతంలో ఆన్‌లైన్ చేసుకొని వెయిటింగ్‌లో ఉన్నవారు, వారి యొక్క స్టేటస్‌ని ఎలా చెక్ చేసుకోవాలిరా అంటే జస్ట్ ఏం లేదండి నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తున్నాను. ఆ యొక్క లింక్ అనేది డైరెక్ట్‌గా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే అది డైరెక్ట్‌గా అక్నాలెడ్జ్‌మెంట్ పేజ్‌కి అయితే తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. ఆ పేజ్‌లో మీకు ఏదైతే రిసిప్ట్ ఇస్తారో అందులో సదరం ఐడీ అని ఉంటుంది. సదరం ఐడీ. ఆ యొక్క సదరం ఐడీ పక్కన ఏదైతే పెద్ద నంబర్ కనిపిస్తుందో ఆ నంబర్ అంతా కూడా అక్కడ ఎంటర్ చేసి కింద క్యాప్చా కూడా ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేసినట్టయితే మీకు ఎక్కడ చూపించినట్టుగా రిసిప్ట్ అయితే రావడం అయితే జరుగుతుందండి. సో ఇక్కడ మనకి డబ్ల్యూఎల్ వెయిటింగ్ లిస్ట్ అని ఉందనుకోండి. అటువంటి వారందరూ వెయిట్ చేయాల్సిందే. ఓకేనా? ఎవరికైతే వెయిటింగ్ లిస్ట్ ఉందో వారి పరిస్థితి ఏంట్రా అంటే నెక్స్ట్ మనకి ఏవైతే సదరం స్లాట్స్ ఓపెన్ అవుతాయో వారందరికీ కూడా ప్రయారిటీ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2024 జనవరికి ముందు ఎవరైతే స్లాట్ బుక్ చేసుకొని వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నారో వారికి ఏప్రిల్ 1 తర్వాత ఏవైతే స్లాట్స్ ఓపెన్ అవుతున్నాయో అందులో వారికి ప్రయారిటీ ఇచ్చి వారికి ముందుగా ఈ యొక్క ఏప్రిల్ 1, 2020 తర్వాత ఏవైతే స్లాట్స్ ఓపెన్ అవుతాయో వారికి ప్రయారిటీ ఇవ్వడం మీద జరుగుతుంది. అంటే వారికి స్లాట్స్ ఏ రోజైతే ఎళ్లి చెకప్ చేయించుకోవాలో, అసెస్‌మెంట్ చేస్తారో ఆళ్ళకి ముందుగా డేట్ రావడం జరుగుతుందండి. ఎవరైతే కొత్తగా ఏప్రిల్ 1 తర్వాత ఆన్‌లైన్ చేసుకుంటారో స్లాట్స్ బట్టి స్లాట్స్ ఉన్నట్టయితే వీళ్ళకి నేరుగా డేట్ ఇచ్చేస్తారు. స్లాట్స్ గాని లేకపోతే మరలా ఇప్పుడు ఏప్రిల్ 1 తర్వాత మళ్ళీ వెయిటింగ్ లిస్ట్ ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. ఓకేనా? అర్థమవుతుందా? నెక్స్ట్ ఎవరైతే మీకు డేట్ ఇస్తారు కదండీ! డేట్ ఇచ్చిన టైంకి మీరు ఎక్కడికి వెళ్తారు? ఏదైతే మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఏదైతే రిసిప్ట్ ఇస్తారో, ఆ యొక్క రిసిప్ట్ అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డు, మీకు మీ యొక్క మెడికల్ సంబంధించి ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే అన్నీ కూడా పట్టుకొని వెళ్తారు కదండీ! వెళ్ళేటప్పుడే అక్కడ ఏం చేస్తారంటే అసెస్‌మెంట్ చేస్తారు. అసెస్‌మెంట్ చేసిన తరువాత ఎన్ని రోజులకొస్తుందని మనమైతే గ్యారంటీ చెప్పలేమండి. ఎందుకంటే అది హాస్పిటల్ ఎండ్‌లో అప్రూవల్ చేసే టైం బట్టి మనకి డిసైడ్ అయితే అవుతుంది. ఓకేనా? అది మనకి స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలంటే సొంతంగా సిటిజన్స్ చెక్ చేసుకోవడానికి లేదండి. మీరు ఒకేళ మీకు దగ్గరలో సచివాలయానికి విజిట్ చేస్తే మాత్రం ఆహ్, సచివాలయంలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ అధికారులు అంటే అది మేమేనండి. సో, మా యొక్క లాగిన్‌లో ఆహ్, ఆప్షన్ అయితే ఉంటుందండి. జస్ట్ అక్కడ మీ యొక్క సదరం నంబర్ ఏదైతే అప్లికేషన్ ఫార్మ్ మీద సదరం ఐడీ అని ఉంటుందో ఆ నంబర్ ఎంటర్ చేస్తే మీకు గాని అప్రూవల్ అయినట్టయితే మీ యొక్క వివరాలన్నీ వస్తాయి. సదరం పర్సెంటేజ్ కూడా వస్తుంది. అలా కాకుండా అప్రూవల్ అవ్వకపోతే మనకి రీజన్ చూపిస్తుంది. పెండింగ్ అట్ హాస్పిటల్ ఎండ్ అని గాని,
లేదా నో డీటెయిల్స్ ఫౌండ్ అని కానీ వాటెవర్ మనకైతే ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇన్ కేస్ మనకు ఆ సదరం పర్సెంటేజ్ అనేది 40% కన్నా ఎక్కువ ఉందనుకోండి, వారికి పెన్షన్ సంబంధించి అప్లై చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. 40% కన్నా తక్కువ ఉందనుకోండి, వారికి అర్హత అయితే ఉండదు. కొన్ని సర్టిఫికేట్లు టెంపరరీ సర్టిఫికేట్లు ఇస్తారు. టెంపరరీ సర్టిఫికేట్లు అంటే ఏంటంటే, వారికి ప్రస్తుతం వికలాంగతత్వం ఉన్నప్పటికీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆ యొక్క ఏదైతే సమస్య ఉన్నదో అది క్లియర్ అయ్యి మరలా నార్మల్ స్టేజ్‌కి వస్తారు కాబట్టి వారికి టెంపరరీ సర్టిఫికేట్ ఇస్తారు. ఆ టెంపరరీ సర్టిఫికేట్‌తో ఉన్నవారికి పెన్షన్ పెట్టుకోవడానికి అర్హత అయితే ఉండదు. ఓకేనా? వికలాంగుల పెన్షన్ తీసుకోవడానికి కాదు. ప్రస్తుతానికి రాష్ట్రంలో రూ. 6,000 వికలాంగుల పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది కదండీ! ఆ యొక్క పెన్షన్‌కు ఆ యొక్క టెంపరరీ సర్టిఫికేట్ కలిగిన వారు అనర్హులు. ఓకేనా? అదేవిధంగా ఈవెన్ మీరు సదరం సర్టిఫికేట్ ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకనూ వికలాంగుల పెన్షన్‌లు పెట్టుకోవడానికి ఆప్షన్ అయితే ఓపెన్ అయితే చెయ్యలేదు. ఓకే. అలా కాకుండా ఎవరైనా మెడికల్ పెన్షన్‌లు ఉన్నట్టయితే అది సచివాలయంలో అప్లై చేయడానికి అవ్వదండి. ఈవెన్ ఎంపీడీఓ గారి పరిధిలో కూడా అప్లై చేయడానికి అవ్వదు. అవి కేవలం జిల్లా ఏదైతే డీఎం అండ్ హెచ్ఓ గారి ఆమోదం మేరకు ఆ యొక్క పెన్షన్స్ వస్తాయండి. ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్టయితే మనకి డయాలిసిస్ పెన్షన్స్ ఉంటాయి. అది మనకి సచివాలయ స్థాయిలో గానీ, ఎంపీడీఓ గారి స్థాయిలో గానీ, మండల స్థాయిలో గానీ ఎవరికీ అధికారం ఉండదు. అది కేవలం డీఎం అండ్ హెచ్ఓ వారి రికమెండేషన్ ప్రాప్తికి హాస్పిటల్ నుంచి నేరుగా సచివాలయానికి రావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి పెన్షన్ పంపిణీ జరుగుతుంది. సో, అవన్నీ వేరు. బట్ ఏదైతే మనకి వికలాంగుల పెన్షన్ ఉందో అది సచివాలయంలో అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఓపెన్ అయిన తర్వాత ఈ యొక్క సదరం సర్టిఫికేటు చాలా పారామీటర్స్ అయితే చూస్తారు. ఏదైతే మనకి 6 స్టెప్ వాలిడేషన్ చూస్తారు. హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో పేరుందో లేదో చెక్ చేస్తారు. అదేవిధంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి ఏవైతే 6 దశల ధృవీకరణలు కారు గానీ, అదేవిధంగా కరెంట్ యూనిట్స్ గానీ, బ్లాండ్ గానీ, పవర్ యూనిట్స్ ఇలా అన్నీ అండి. మనకేవైతే గతంలో ఏవైతే చూసారో అన్నీ కూడా ప్రెజెంట్ కూడా చూస్తున్నారు. ఓకేనా? ఇప్పుడు అన్ని పథకాలకు డెఫినిట్‌గా రూ. 1 మీరు ప్రభుత్వం నుండి ఏదైనా సంక్షేమం పొందాలన్నా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ తప్పనిసరి చేసి ప్రభుత్వం ఇదివరకే సర్క్యులర్ కూడా విడుదల చేయడం అయితే జరిగింది. ఓకేనా? సో, ఇదండి సదరం సంబంధించి. మీకు ఇంకేదైనా డౌట్ ఉందంటే మాత్రం సదరంకి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మెయిల్ అయితే చెప్తానండి. ఇక్కడ చూపిస్తున్నాను. ఆ మెయిల్‌కైతే మీ యొక్క సమస్యను మీరైతే పోస్ట్ చేయొచ్చు. సో, అప్లికేషన్ ఫార్మ్ నేను ఇందాక చెప్పాను కదండీ! అప్లికేషన్ ఫార్మ్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో లింక్‌లో ఇస్తున్నాను. ఒక్కసారి ఆ లింక్ ఓపెన్ చేసి అప్లికేషన్ అయితే డౌన్‌లోడ్ చేసుకోండి. అప్లికేషన్ ఫార్మ్ అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ అప్లికేషన్ ఫార్మ్‌లో అంగవైకల్య రకం అని వస్తుంది. అంగవైకల్య రకం అంటే లోకోమోటరా, విజువల్ ఇంపైర్‌మెంటా, హియరింగ్ ఇంపైర్‌మెంటా, మెంటల్ రిటార్డేషనా, మెంటల్ ఇల్‌నెస్సా అని వస్తుంది. అక్కడ మీకు ఏదైతే ఉంటుందో మీరు ఏదైనా టిక్ చేయొచ్చు మీ సమస్యను బట్టి. ఓకేనా? టిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆధార్ నంబర్ పేషెంట్ యొక్క ఆధార్ నంబర్ రాయాలి. నెక్స్ట్ పేషెంట్ యొక్క ఆధార్ పేరుని రాయాలి. యాస్ పర్ ఆధారే రాయండి. క్యాపిటల్ లెటర్స్‌లో రాయండి. నెక్స్ట్ పేషెంట్ యొక్క పేరు తెలుగులో రాయండి. ఎందుకంటే ఎవరైతే దరఖాస్తు చేస్తారో మేము దరఖాస్తు చేసేటప్పుడు మీ యొక్క పేరు ఎవరైతే అప్లై చేస్తారో వారి యొక్క పేరు తెలుగులో ట్రాన్స్‌లేట్ చేయమని కూడా అడుగుతుంది. సో, మీరు ఇక్కడ ఏదైతే రాస్తారో అదే మాక్సిమం అక్కడ ఎంటర్ చేయడానికైతే అవుతుంది. వయసు రాయాలి. డేట్ ఆఫ్ బర్త్ రాయాలి. లింగము అంటే జెండర్ మేలా, ఫీమేల్ అని రాయాలి. ఎంతవరకు చదువుకున్నారో రాయాలి. వృత్తి ఏం చేస్తుంటారో కూడా రాయాలి. నెక్స్ట్ మ్యారేజ్ స్టేటస్ ఏంటి, కులం ఏంటి, మతం ఏంటి, పుట్టుమచ్చలు 2 అని చెప్పాను కదండీ ఇది. నెక్స్ట్ అడ్రెస్ కూడా రాసి కింద దరఖాస్తు దాని సంతకం మీద పెట్టాలి. సో, ఇది ప్రింట్ తీసుకొని ఇప్పుడు చెప్పినవన్నీ రాసి అదొక అప్లికేషన్ ఫార్మ్, ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇస్తే సరిపోతుంది. రేషన్ కార్డ్ ఉంటే రేషన్ కార్డ్ పెట్టండి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టండి. ఓకే. సో, ఇంతకు మించి అయితే ఏం అవసరం లేదు. బట్ ఆధార్ కార్డ్‌కి ఫోన్ నంబర్ లింక్ ఉన్నటువంటి నంబర్‌కి ఓటీపీ అయితే వస్తుంది అప్లై చేసేటప్పుడు. అదైతే చూడండి. అదేవిధంగా స్లాట్ బుక్ చేసేటప్పుడు నచ్చిన ప్లేస్‌లో కాకుండా అంటే వారికి నచ్చింది కాకుండా అంటే మీరు అప్లై చేసేటప్పుడు ఎవరైతే అధికారులు ఉన్నారో డిస్ట్రిక్ట్ అధికారులు గాని, మీ సేవా ఆపరేటర్స్ గాని ఎవరైనా సరే వారికి నచ్చింది కాకుండా మీకు నచ్చింది మీకు దగ్గరలో ఏ హాస్పిటల్ ఉందో ఆ హాస్పిటల్‌లో పెట్టమని చెప్పి మీరు రిక్వెస్ట్ చేయండి. చేస్తేనే వారు అందుబాటులో స్లాట్స్ ఉన్నట్టయితే ఆ యొక్క హాస్పిటల్‌ని సెలెక్ట్ చేస్తారు. లేదు అంటే దగ్గరలో ఉన్నటువంటి అది అందుబాటులో లేకపోతే దగ్గరలో ఎక్కడుందో అడగండి. అడిగి తెలుసుకున్నట్టయితే మీకు డెఫినిట్‌గా చెప్పడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో, ఈ విధంగా మీరు అప్లికేషన్ ఫార్మ్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మిగిలినవన్నీ ఇచ్చిన తర్వాత అప్లై చేసుకొని, అప్లై చేసిన తర్వాత ఏ రోజైతే మనకు స్లాట్ వస్తుందో అక్కడికైతే వెళ్ళాలి. బట్ స్లాట్స్ అనేవి వెంటనే రావు. దయచేసి ఆప్షన్ ఓపెన్ అయిన వెంటనే అప్లై అయితే చేసుకోండి. లేట్ మాత్రం చేయకండి. ఓకేనా? సో, దీనికి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇప్పటివరకు మన ఛానెల్ గాని మీరు సబ్స్క్రైబ్ గాని చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తెలుగు ప్రజలకు రెగ్యులర్‌గా ఉపయోగపడే చిన్న చిన్న టాపిక్స్ పై కూడా వీడియోస్ అయితే మీకు చేయడం అయితే జరుగుతుందండి. ఓకేనా? సో, ఇంతవరకు వీడియో చూసినందుకు థాంక్ యూ అండి. జై హింద్.